హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. జయ జానకి నాయక. ఎస్, ఈ సాఫ్ట్ టైటిల్ వెనకాల భారతీయ ఇతిహాసం కనిపిస్తోంది. దాని వెనకాల ఒక సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఊహలు కనిపిస్తున్నాయి. ఆ ఊహలతో ప్రాణం పోసినటువంటి ఎన్నో క్యారెక్టర్స్ కూడా దాని వెనకాల కనిపిస్తున్నాయి. అంతేకాదండి, వీటన్నిటి వెనకాల ఒక సూపర్ సక్సెస్ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ మనకు కనిపిస్తోంది. ఈ నెల 11న రిలీజ్ కాబోతోంది జయ జానకి నాయక. మరి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి అంటే ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి డైరెక్టర్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడాలి కదా. సో లెట్స్ టాక్ టు దెమ్. ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మిరియాల రవీందర్ రెడ్డి గారు. హలో సార్. Then we have with us Bellamkonda Srinivas garu, the hero of the movie. Hi Srinivas. And beautiful Rakul Preet also. Hi Rakul, how are you doing? Very good, how are you? And the captain of the ship, Lilith, headmaster annalemo ee cinema ki headmaster, godfather, the director of this movie, Boyapati Sinu garu. Hello Sinu garu, how are you sir? Fine. Hello Ravindra Reddy garu. So first of all, congratulations. Thank you. మీ second movie after సాహసం మంచి రివ్యూతో వచ్చినటువంటి మూవీ. ఆ తర్వాత సెకండ్ ఇంత భారీ బడ్జెట్, ఇంత పెద్ద స్టార్ కాస్ట్, టాప్ టెక్నీషియన్స్ తో వస్తున్నారు. ఏం నడుస్తోంది రైట్ నౌ? మీరు అన్నారు కదండి, అంటే మన సినిమా గురించి మాట్లాడడం కాదని, కానీ లాస్ట్ 10 to 15 years తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత స్టార్ కాస్ట్తోనే, ఇంత రిచ్గా, ఇంత గ్రాండియర్గా ఏ సినిమా రాలేదని చెప్పగలను. ఓ వావ్, అది కన్ఫామ్. ట్రూ అండి. అంత గొప్పగా, అంత గ్రాండియర్గా ఈ సినిమాని చేయడం జరిగింది. డైరెక్టర్ గారు నమస్తే సార్. నమస్తే. యు ఆర్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అని చెప్పాలి. ట్రైలర్స్ లో, టీజర్స్ లో మళ్ళీ మీ షార్ట్ మేకింగ్ చూసి వామో అనిపిస్తుంది. సాఫ్ట్ టైటిల్ పెట్టారు. ఎప్పుడు మీ టైటిల్ కాస్త సరైనోడు, ఇంటెన్స్ ఏదో అయిపోతుంది. ఆ టైటిల్ వినగానే పాయింట్ బ్లాంక్ గా టచ్ చేసేస్తారు హార్ట్ ని. అలాంటిది ఇది ఒక సాఫ్ట్ టైటిల్, అందులోనూ కొంచెం మంచి ఇతిహాసం, చరిత్ర గల ఒక టైటిల్. హౌ డిడ్ ఇట్ really start off? How did you really think about this title? ఏదైనా సరే కథను బట్టే. ఇంతకుముందు నేను పెట్టిన టైటిల్స్ అన్నీ కూడా యాక్చువల్లీ వాటన్నిటికన్నా పవర్ఫుల్ ఇది. జయ జానకి నాయక, అందులోనే విజయం ఉంది, అందులోనే విన్నింగ్ ఉంది, అందులోనే నాయకుడు ఉన్నాడు. చూడడానికి మాత్రమే అది సాఫ్ట్ అన్న ఫీల్ ఉంటుందండి. అది పలికితే చాలా వైబ్రేషన్ ఉంటుందండి. జయ జానకి నాయక ఆ దానిలోనే ఉంటుందండి ఆ ఇది. ప్లస్ అట్ ది సేమ్ టైం కథ డిమాండ్ చేసిన దాన్ని బట్టే మనం టైటిల్ వెళ్తాం కానండి. టైటిల్ ఫర్ ఏదో టైటిల్ ఇదిగా ఉంది అని చెప్పి దాన్ని మనం వెళ్ళమండి. అసలు కథలో ఇంక్లూడ్ అయి ఉండాలి. సో టైటిలే కథ, అదేందనేది రేపు చూసినప్పుడు ఆడియన్స్ చెప్తారు. శ్రీనివాస్ గారు, ఫస్ట్ 2 మూవీస్ తర్వాత అఫ్ కోర్స్ యూ వర్క్ విత్ ఆల్వేస్, మీరు వర్క్ చేసినప్పుడు సీనియర్ హీరోయిన్స్, సీనియర్ డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తూ ఉన్నారు. బోయపాటి సీను గారు ఇస్ గోయింగ్ టు డైరెక్ట్ మై మూవీ అనగానే నాకు అసలు మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అండి అది నాకు నిజంగా. ఎందుకంటే నాకు అల్లుడు సినిమా సక్సెస్ నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో, బోయపాటి గారికి నేను నచ్చాను, నాతో ఆయన ఫిల్మ్ చేస్తున్నారు, ఇంట్రెస్టెడ్ ఉన్నారని తెలిసినప్పుడు దానికి రెట్టింపు ఆనందపడ్డాను. అది ఇప్పుడు కాదండి, అల్లుడు సీన్ రిలీజ్ తర్వాతనే సారా చేసి డైరెక్ట్ నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా సెకండ్ ఫిల్మే రావాలి, కానీ మంచిదే థర్డ్ ఫిల్మ్ వచ్చింది. సో సీను గారు నన్ను నచ్చి డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే హ్యాపీ అయ్యాను అన్నారు. అంటే మీకు నచ్చిన క్వాలిటీస్ మా హీరోలో కనిపించాయి, ఏంటవి? ఇప్పుడు సహజంగా ఏం చేస్తామంటేనండి, ఒక క్యారెక్టర్ ఎగ్జాంపుల్ రకుల్ని చూద్దాం. సరైనప్పుడు నేను చేసేటప్పుడు ఆ కథకు అంతే చాలు, కానీ ఆ అమ్మాయి దగ్గర ఇంకా ఉంది కాబట్టి ఇంకా ఎక్కడైనా సరే మనం ఏదైనా ఇప్పుడు ఇది చేసేటప్పుడు నేను ఇంకోటి చెప్పాను. కొన్ని దీనికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఫొటోస్ పంపిస్తూ ఉంటారు, నేను చెప్తాను అన్నాను. ఏంటో కూడా తెలియదు, దాన్ని నేనేదో ఖాయం చేసి ఉంటాను. అంటే ఫొటోస్ పంపించండి అంటే క్యాజువల్ ఏదో నో హీ సా లుక్ అండ్ హీ లైక్డ్ ఇట్ అండ్ ఆ ఫోటో ఆ లుక్ మైండ్లో పెట్టు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా క్యాజువల్గా ఉన్నప్పుడు కొన్ని చేస్తాను. ఇప్పుడు మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు షూటింగ్లో అంతా ఒకలా ఉంటుంది, సాయంత్రం ఈవినింగ్ డింగ్ మనకు అనిపిస్తుంది, అమ్మ గుండె ఆగుతుంది అంటే గుండె అంటే మెచ్చి అలా అనుకుంటున్నారా, లేకపోతే నచ్చలేక నచ్చి నేను అంటుంది అలా అంటే క్యారెక్టర్ వైజ్ కొన్ని నేను యూజ్ చేయలేనండి. సరైన వాళ్ళు తన క్యారెక్టర్ వచ్చేసి నేను 2 pieces వేయలేము, గ్లామర్గా చూపించలేము, ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేయదు. సో తనలో కొన్ని చూసినప్పుడు పంచేమో నాకు అప్పుడప్పుడు నేను అంటే హెయిర్ స్టైల్స్ కోసం కానీ అలాంటప్పుడు పంపించమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే అవి ఎక్కడో లాక్ చేస్తాం, ఎప్పుడో లాక్ అవుద్ది. సో అది ఫట్మన్ నేను కథలో వెళ్ళేటప్పుడు ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి అంతే, ఇక ఎక్కడున్నా సరే వెళ్ళి కూర్చొని తీసుకురావడం అలా ఉంటుంది. సో అలాగే శ్రీను ఏంటంటే మామూలుగా ఇప్పుడేదో అనుకున్న కథకి తను యాప్ట్ అని కాదండి, తనతో ఏదేం చేయించవచ్చు. తను ఆ రోజు ఏది తయారైన ఒక మెటీరియల్ అంటే ఒక ఐరన్ బాల్ లాంటి వాడు, మనం ఎలా కావాలన్నా మౌల్డ్ చేసేయచ్చు.
టోటల్గా ఎటు కావాలన్నట్టు మౌల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నా దగ్గర మంచి హీట్ ఉంది, నో డౌట్. నేను కరిగించే సార్ ఆ కాన్ఫిడెన్స్ నాకు నచ్చుతుంది సార్, మీరు చెప్పే ఆ కాన్ఫిడెన్స్